నితిన్ అన్న, వేణు శ్రీరామ్, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ చూసాను. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టుకున్న నితిన్ గారు ఏదో గట్టిగా ఇస్తారు, నాకు ఫస్ట్ నుంచి మంచి హోప్ ఉంది. గట్టిగా ఇచ్చారా అంటే గట్టిగా పెట్టారు. ఇట్లా మాట్లాడకూడదు ఒక ఫిల్మ్ మేకర్ గా, అంటే ఒక సినిమా వాడిగా ఇట్లా మాట్లాడకూడదు, కానీ తప్పదు కొన్ని సినిమాలకి. నేను ఫస్ట్ హాఫ్ సినిమాలో కూర్చున్నప్పుడు నా పరిస్థితి ఏంటంటే, భయ్య సినిమా చూస్తున్నాను, ఫస్ట్ నాకు క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. అంటే హీరో అంటే ఇంకెలాగా కొట్టేస్తాడు, బుల్సై తగిలేస్తుంది, యారో వేస్తే అనుకున్నా, ఏం లేదు, తిన్నగాయలు 9లో తగిలింది. బుల్సై అంటే మీకు ఆర్చరీ గేమ్ మీరు ఆడేటట్టు అయితే ఆర్చరీలోని 11, 10, 9 ఇట్లా ఉంటాయి. సో ఎప్పుడు హీరో కొట్టినా బుల్సై తగులుతుంది. బుల్సై అంటే ఆ సెంటర్ పాయింట్, దాన్ని తాగకుండా పక్కది అవుతుంది. ఓకే, మనోడు కొంచెం నీట్ గానే ఉన్నాడు అనుకున్నా. దానికి వెనకాల ఎమోషనల్ రీజనింగ్ ఇచ్చాడు, బాగుంది. సినిమా సెట్టింగ్ చాలా బాగుంది అనిపించింది. కట్ చేస్తే వర్ష బొల్లమ్మ క్యారెక్టర్ లవ్ ఇది అది అని చెప్పకుండా హీఈస్ మై కంపానియన్, హీఈస్ మై ఫ్రెండ్ అన్నట్టు చెప్తుంది. అబ్బా ముద్దు వచ్చేసింది సినిమా, భలే ఉంది కదా అనిపించింది. అది అయిన తర్వాత లయ గారి క్యారెక్టర్ కు చిన్న ఆర్క్ పెట్టాడు. అది ఎమోషనల్లీ ఐఎమ్ నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్, కానీ ఓకే, తర్వాత ఇచ్చిన లాజిక్ వల్ల అది కూడా నచ్చింది. సో ఆల్ గుడ్ కదా. పాయింట్ మొత్తం నీట్ గా వెళ్తుంది స్టోరీ. నితిన్ గారు చాలా సెటిల్డ్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. విలన్ ని చూపించారు, విలన్ తాలూకా క్యారెక్టరైజేషన్ ఇచ్చారు, అద్భుతంగా ఉంది. నేను చెప్పను అసలు ఆ క్యారెక్టరైజేషన్ గురించి, స్పాయిలర్ అవుతుంది. చాలా బాగుంది విలన్ క్యారెక్టరైజేషన్, నాకు బాగా నచ్చింది. దీన్ని యూటిలైజ్ చేసుకుని ఏం అద్భుతాలు చేస్తారు అని చెప్పి చాలా ఎక్సైట్ అయ్యా. సో సినిమాలో కూర్చున్న ఫస్ట్ 30 minutes నన్ను సినిమా బీభత్సంగా ఎక్సైట్ చేసింది. ఐఎమ్ 100% ఇంటూ సినిమా. కట్ చేస్తే 30 minutes దాటిన తర్వాత నుంచి వీళ్ళు వైజాగ్ వదిలేసి వేరే ఏరియాకి వెళ్తారు. దాని పేరు ఏదో గొడుగు అండి, అంబర్ గొడుగు. ఆ ఏరియాలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఉంటుందండి ఇంకా రచ్చరంబోలా. బేసిక్ గా ఇది సర్వైవల్ డ్రామా అనే ఒక జనర్ కి సంబంధించిన కథ. అంటే మెయిన్ డ్రామా సర్వైవల్. ఒక మనిషి ఒక సిచ్యువేషన్ నుంచి ఒక ఫ్యామిలీని ఎట్లా కాపాడతాడు అనేదే సబ్జెక్ట్. దీన్ని ఎంత సీటెడ్ గా తీసుకెళ్తే అంత బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ ఆ విషయంలో సినిమా ఫెయిల్ అయ్యింది. సో ఎక్కడ కూడా మనం థ్రిల్ చేయదు, అండ్ ఎమోషన్స్ ఓవర్ ద టాప్ ఉంటాయి. సో సినిమా సీటెడ్ థ్రిల్లర్ లా కూర్చొని చూడలేము. అంటే ఒకసారి ఏదో చూడడానికి చూడొచ్చు, బట్ అంతకు మించి గ్రేట్ గా ఏం లేదు. బట్ ఈ సినిమాని నేను చాలా గ్రేట్ గా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడం వల్ల ఇలా ఉందేమో అని ఇంకో ఫీలింగ్ కూడా ఉంది. సప్తమి గౌడ గారి క్యారెక్టర్ కూడా ఎట్లా అనిపించింది అంటే, ఎంతవరకు SOS అని చెప్పి మన ఫోన్ లోనే నెంబర్ ఉంటుంది బేసిక్ గా, కానీ ఎప్పుడు మనం ఎమర్జెన్సీ ఫోన్ చేయం. సో దానికి ఫోన్ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఒక ట్రాక్ పెట్టారు. రియల్లీ క్రియేటివ్. ఆన్ పేపర్ సినిమా నాకు తెలిసి చాలా బాగుంది, మంచి ఐడియా, నితిన్ గారు బాగా చూస్ చేసుకున్నారు. ఎగ్జిక్యూషన్ కూడా బాగుంది, కానీ ఎక్కడ ఫెయిల్ అయిందిరా అంటే ఓవర్ ద టాప్ ఎమోషన్స్. లయ గారు చాలా లయ తప్పి యాక్ట్ చేశారు అనిపించింది, ఓవర్ గా యాక్ట్ చేస్తారు బాగాను. ఆవిడ చేసిన ప్రతిదీ కూడా ఒక డైలాగ్ ఉంటుంది, ట్రైలర్ లో కూడా ఉంటుంది, బతికుంటే ఐ మీన్ మాటిచ్చి బతకపోతే చచ్చిపోయిన, ఈ కైండ్ ఆఫ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. దాన్ని సినిమాలో 3-4 సార్లు చెప్తారు. ఏమో అంటే బాగానే అనిపించింది, కానీ అంతాను ఆ సెట్టింగ్ అంతా బాగుంది. ఓన్లీ బాగాలేంది ఏంటి అంటే ఎగ్జిక్యూషన్ పార్ట్లు ఓవర్ ద టాప్. అండ్ మనకి పీకల దాకా కత్తి వచ్చినప్పుడు ఇలాంటి సర్వైవల్ డ్రామాల్లో ఎలా న్యాచురల్ గా తప్పించుకోవాలి అనేది బాగా చూపించచ్చు, కానీ ఇక్కడ అంతా అన్యాచురల్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ సెంటిమెంట్ పెట్టాలి కదా అని చెప్పి విపరీతమైన సెంటిమెంట్ ని కూడా ఇందులో ఇండ్యూస్ చేశారు, అవసరం లేదేమో అంత అనిపించింది. కానీ సెంటిమెంట్ అనేసరికి ఒక ఎపిసోడ్ ఉంటుందండి, పురుట్నొప్పులు పడే ఎపిసోడ్. ఆ ఆర్టిస్ట్ ఎవరో తెలియదు కానీ బాగా చేశారు అనిపించింది. సో షీఈస్ లుకింగ్ అంటే బాబు బేబీ గర్భం నుంచి బయటకు వచ్చే సీక్వెన్స్ లో ఆవిడ చేసిన పెర్ఫార్మెన్స్ నాకు బాగా అనిపించింది. అండ్ వెనకాతల చాంట్ చేసిన మంత్ర గానీ అది కూడా బాగుంది, ఐడియాలజీ అది బాగుంది. కానీ ఆ గ్రీన్ మ్యాట్ లోని పూర్తిగా ఫైర్ వర్క్ మధ్యలో ఉంటుంది, అది ఆ గ్రీన్ మ్యాట్ వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అండ్ హీరో అంతమందిని ఫైట్ చేశాడు అంటే నమ్మసక్యంగా ఉంది, ఎందుకంటే హీరో యాజ్ అన్ ఆర్చర్ దాన్ని బాగా ఎంచుకున్నారు. సో పాజిటివ్స్ ఇవన్నీ ఉన్నాయి, నెగిటివ్ ఒకే ఒక్కటి ఉంది, ఎగ్జిక్యూషన్ పార్ట్ ఇస్ టూ బ్యాడ్. సో దాని వల్ల సినిమా అస్సలు నచ్చలేదు. అంటే ఒక మంచి సినిమాని ఎగ్జిక్యూషన్ పార్ట్ బాగోకపోవడం వల్ల, ఓవర్ ద టాప్ యాక్టింగ్స్ వల్ల సినిమా మొత్తం సంకనాకపోయింది, డిస్సాటిస్ఫాక్షన్ గా బయటకు వచ్చారు.
ఇంతకు మించి నేను సినిమా గురించి పెద్దగా మాట్లాడాలనుకోవట్లేదండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మోస్ట్ డిసప్పాయింటెడ్ సినిమా ఫర్ మీ, మోస్ట్ అనకూడదండి, వన్ ఆఫ్ ద డిసప్పాయింటెడ్ ఫిల్మ్ ఫర్ మీ తమ్ముడు. సో ఫర్ జెన్యూన్ రివ్యూస్, జెన్యూన్ ఒపీనియన్స్, రివ్యూ అనకూడదు అండి, ఎందుకంటే రివ్యూ అనేది అది బాగుందో బాగాలేదో చెప్పేది. నేను బాగుందో బాగాలేదో చెప్పట్లేదు, నాకు నచ్చిందో నచ్చలేదో చెప్తున్నాను. ఇట్స్ మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. సో యా, ఇన్ మై పర్సనల్ ఒపీనియన్, this is all about Tamadu. Signing off, your Bharadwaj. For more genuine opinions, please do like, share and subscribe to Cineflix India.